హారతి పరమ పావనం. చైతన్య జలదీపం నవదుర్గలకు ప్రతీకగా కృష్ణా నదికి సంప్రీతిగా సమర్పించే నవ్య నవహారతి. హృదయాలను దీపాలుగా చేసి కృష్ణమ్మకు భక్తులు ఇచ్చే కమనీయ హారతి. అఖండమైన కాల ప్రవాహంలో భక్తులు వీక్షించే పుణ్య సమయ హారతి ఈ పవిత్ర హారతి. యద్వీక్షణం కోటి జన్మ కృత దుష్కర్మ శిక్షణం. సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్ష ఫలం లభిస్తుంది. सर्पेभ्यो ये के च पृथिवी मनो ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः. अखंड कृष्णवेणीनद्यै नमः. नागहारतिं समर्पयामि. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. कृष्णवेणीनद्यै नमः. सूर्यहारतिं समर्पयामि. లోక బాంధవుడు, కర్మసాక్షి, అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది.
अमृतवेदो ममापः अखण्डकृष्णवेणीनद्यै नमः चन्द्रहारतिं समर्पयामि పుడమిని పాడి పంటలను మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణము వృద్ధి చెందుతాయి. तस्मै पञ्चमगोहोतः प्रत्यशृणोत् स पञ्चहोतो भवतु पञ्चहोतो हरिनामैषः तं वा एतं पञ्चहोतकं सन्दं पञ्चहोतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः अखण्डकृष्णवेणीनद्यै नमः पञ्चहारतिं समर्पयामि సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే నామాలతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి, పంచ ప్రాణాలకు స్వాంతం కలుగుతుంది, మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. तीक्ष्णशृङ्गाय विद्महे शम्भुवाहनाय धीमहि तन्नो वृषभः प्रचोदयात् अखण्डकृष्णवेणीनद्यै नमः नन्दिहारतिं समर्पयामि పుణ్యానికి ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు. మహేశ్వరునికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अखण्डकृष्णवेणीनद्यै नमः सिंहहारतिं समर्पयामि శత్రువుల్ని శిక్షించే తత్వానికి, ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయము, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది.
अस्यान् देवा अधिसंवसन्तः उत्तमेन कलिहमादयन्ताम् अखण्डकृष्णवेणी नद्यै नमः కుంభహారతిం సమర్పయామి. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించటం వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్యము, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. పాతు కృత్రికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసం జుహోతనా యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా చతుర్తికాభిరభిసంవసానః అగ్నిర్నో దేవస్సు విదేదధాతు అఖండకృష్ణవేణీ నద్యై నమః నక్షత్రహారతిం సమర్పయామి. 27 నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యము, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. హారతి దర్శించడం వల్ల భక్తులకు సమస్త సౌభాగ్యాలు కలిగి ఆకాశం, భూమి, వాయువు, జలము, అగ్ని అనే పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించిన ఫలము కలుగుతుంది. భక్తులందరికీ ప్రాణంగా, వేదనాదంగా కృష్ణమ్మ నిరంతరం ప్రవహించాలని ప్రార్థించుదాం. ఎక్కడుంది బఫే తినింది ఆల్రెడీ. ఎక్కడ ఇక్కడ బఫే పెట్టి పక్కన ఇంటి పక్కన కూర్చుందా?